సార్ దాదాపుగా ఈ 2 ఇయర్స్ నుంచి గమనిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము పెట్టుబడులు తెస్తున్నాం, పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే గ్రౌండ్ లెవెల్‌లో ఈ సంక్షేమ పథకాలు కూడా బాగా అమలు చేస్తున్నాం అని వీళ్ళు చెప్తున్నారు. వైసీపీ నాయకులు మాత్రం ఎక్కడికక్కడ ఏదో ఒక అంటే అసలు వాళ్ళు చెప్పింది చేయట్లేదు. మళ్ళీ మేమొస్తాం, ఒక్కొక్కడి సంగతి తేలుస్తాం అని చెప్పి వార్నింగ్‌లు ఇస్తారు. యాస్ ఎ కామన్ మ్యాన్ మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? లేదండి. వచ్చేటప్పటికి 2 ఇయర్స్ అయిందండి. వర్క్ బాగానే చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇల్లు కట్టాలంటే కనీసం 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పడుతుంది. అక్కడ బ్యాంకులు తిరుగుతాం, అలా చేస్తాం, అలా తెచ్చుకుంటాం. అలాగే వాళ్ళు కూడా మొత్తం అసలు గవర్నమెంట్ మొత్తం ఖజానా మొత్తం ఖాళీ. డబ్బులు తేవాలంటే వాళ్ళని వీళ్ళని బతిమాలుకుంటున్నారు, తెచ్చుకుంటున్నారు, సెంట్రల్ తెచ్చుకుంటున్నారు. మన అదృష్టం కొద్ది సెంట్రల్ కూడా మన వైపు కొంచెం ఉంది కాబట్టి సాయం చేస్తున్నారు. డబ్బులతో తీసుకొస్తున్నారు. కనబడుతుంది కదా, అక్కడికి వెళ్తే చూస్తే కనబడుతుందండి. ఇక్కడి నుంచి బయట ఎక్కడో ఉండి జరిగేది అక్కడ, ఇక్కడి నుంచి మాట్లాడితే ఏం జరుగుతుందో తెలిసింది. దానివల్ల చూస్తే ఇంకో 2-3 సంవత్సరాలు ఓపిక పట్టి అలాగే 10 ఇయర్స్ కూడా కంటిన్యూ ఇస్తే ఆ డెవలప్మెంట్ ఇంకా బాగా కనబడుతుంది. ఫ్యూచర్ జనరేషన్కి పిల్లలకి వాళ్ళకి ఉపయోగపడుతుంది సార్ నా అభిప్రాయం వచ్చి. కానీ సార్ గత కొద్ది రోజులుగా చూస్తే తిరుమల తిరుపతి లడ్డు కూడా కల్తీ చేసి దాన్ని కూడా ఒక ఆదాయ వనరుగా చేశారనేది సిట్ నివేదిక ద్వారా అర్థమైపోతుంది. కల్తీ జరిగింది అని చెప్పి దాన్ని కూడా సమర్థించుకుంటూ జంతువుల కొవ్వు కలవలేదు కదా అని ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఏమో దీన్ని డైవర్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారిని బూతులు తిట్టేయడం ఇంకొకళ్ళు. ఇట్లా అసలు ఈ టాపిక్ డైవర్షన్లు ప్రజలు పిచ్చోళ్ళనే అమాయకులుగా అది పట్టించుకోరండి. లడ్డు విషయం అంటే మామూలుగా జనరల్గా యాక్చువల్గా జరిగింది నిజమేనండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి అది కలుపుకుంటూ వచ్చారు. సపోజ్ నేను ఉన్నాను, ఈ 5 సంవత్సరాలు 2 సార్లు వెళ్ళి ఉంటాను నేను. సపోజ్ వెళ్తే అరే కలిసింది అని చెప్పంటే అది తిన్నానా నేను అని నాకు మామూలుగా అదే అయితే ఆ గొడ్డు మాంసం అది తిన్నానా అని చెప్పి అదొక రకమైనటువంటి మనకి ఫీలింగ్ వచ్చి దేవుడి మీద ఇది జరుగుతూ ఉంటుంది. అభిప్రాయం ఏదో అనిపిస్తుంది. దానివల్ల దానికి గట్టిగా చెప్పలేని పరిస్థితి అయిపోయింది గవర్నమెంట్ వచ్చేటప్పటికి. జరిగితే మరి ఇన్నాళ్ళు మరి మామూలు ఈ తిన్నామా మనము అనేది ఆ ప్రసాదం అంటే అదొక పవిత్రం. అది ఎవరైనా సరే మామూలు తింటా ఉంటుంటారు. అది జరిగిందని గట్టిగా చెప్పకపోవడానికి కారణం ఏంటంటే అయితే ఇన్నాళ్ళు మనం తిన్నది ఇదే, అయితే ఇప్పుడు తింటుంది ఏంటి, ఇది కరెక్టా కాదా అనేది అభిప్రాయం జనాల్లోకి వచ్చేది, భక్తులకు వచ్చేది. పాపం జరిగింది కాదంట్లా, కానీ దాన్ని కనీసం సమర్థించుకోకపోగా ఇంకా దాన్ని ఏదో రెచ్చగొట్టే తప్పు జరిగింది, నాకు తెలియదు తప్పు జరిగింది, కింద వాళ్ళు ఎవరైనా చేశారు అని చెప్పి ఒప్పుకొని అది చేస్తే అది చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు నేను చేయను, నా కింద వాళ్ళు ఎవరో కకృతి పడ్డా ఉంటారు, అలాంటివి ఏమైనా జరిగాయి అని చెప్పని వాళ్ళ ఆత్మ ఎవరికి వాళ్ళకి ఆత్మ ఇది ఉంటుంది. చెప్పినప్పుడు దాని కొంచెం వీళ్ళు కూడా సరే నాకైతే తెలియదు, నేను ఇప్పుడు సీఎం గారు ఉన్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అన్నీ ఆయనకు తెలుస్తాయని కాదు కదా, కింద గ్రౌండ్ లెవెల్లో కొన్ని రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఆయన చేశాడు, ఆయన చేయించాడు అని కాదు కదా. అలాగే కొన్ని ఏమైనా జరిగితే జరిగి ఉండొచ్చు, దానికి నేను ఇదేం చెప్పాను. కొంచెం పశ్చాత్తాపం అనేది మామూలుగా ఉంటే ప్రతి మనిషికి కొంచెం అదే గౌరవం ఉంటుంది, జనాల్లో కూడా కొంచెం ఇది ఉంటుంది. ఇంత తెలిసినా, ఇంత పబ్లిక్గా తెలిసినా కూడా ఇంకా బొకాయించి ఇంకా ఇదే పద్ధతి అంటే దాన్ని కొంచెం మార్చుకోవాలి వాళ్ళు. ఈ రోజున అల్లర్లకు కారణం అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయన కూడా గతంలో మాజీ మంత్రిగా చేశాడు. జోగి రమేష్ మాజీ మంత్రిగా చేసిన వ్యక్తే. వీళ్ళు పదే పదే టార్గెట్ చేసి అదేమంటే వాళ్ళు మేము తిడతాము మీరు పడండి అన్నట్టుగా, లేకపోతే మేము కులం కార్డు తీసుకొస్తాం అన్నాడు. అసలు ఎంతవరకు సమంజసం సార్? అంటే డైవర్ట్ చేద్దామంటే డైవర్ట్ అయిపోద్దా సార్? లోకేష్ గారు చెప్పినట్టు మామూలుగా రెడ్ బుక్ అది అని చెప్పారు. రెడ్ బుక్ రాజ్యాంగం చేయాలంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది సార్. 2 సంవత్సరాలు ఎత్తి వీళ్ళందరినీ 10 మంది 154 మందిలో ఎంతమంది అండి మాట్లాడుతుంది? ఓ 10 మంది ఉన్నారు. ఆ 10 మందిని ఎత్తిపడేస్తే ఎంతసేపు అయిపోద్దండి? వాళ్ళు అది చేయట్లేదు కదా. చట్ట ప్రకారం మామూలు సిస్టమ్ ప్రకారం మామూలుగా వెళ్తున్నాయి. వెళ్ళబట్టే కాదు ఎన్నాళ్ళు పడుతుంది, ఎన్నాళ్ళు వీళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళని కాదు ఎవరు మాట్లాడినా ఎందుకు ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడుకుంటే ఎవరికైనా ఏదైనా వాల్యూ ఉంటుంది సార్. సబ్జెక్ట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడతా మా పెట్రోల్ మీకే దొరుకుద్దా, పెట్రోల్ వాళ్ళకి దొరకదా, అసలు అదే అనేది నష్టపోతారు, వాళ్ళే నష్టపోతారు సార్. ఇది ఎందుకంటే జనాలు అవేర్నెస్ వస్తుంది కదా. అంతా ఎంతసేపు ఇది పూర్వ రోజుల్లో, ఇప్పుడు అంతా మీడియా ఉంది, అది ఉంది. రేపు పొద్దున మనం ఏం మాట్లాడాం, ఇప్పుడు నేను ఏం మాట్లాడాను అనేది తర్వాత 1 సంవత్సరం కాదు 100 సంవత్సరాల తర్వాత రికార్డెడ్ ఉంటుంది వచ్చేటప్పటికి. మరి అది అంత రికార్డెడ్ ఉండి కూడా ఇంకా వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే మరి నాకు అదే అర్థం కావట్లేదు అండి. సో చివరిగా నిన్న ఈ క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన కానివ్వండి, ఇంకోవైపు అక్కడ గూగుల్ వైజాగ్లో గూగుల్కి సంబంధించి కానివ్వండి, ఇట్లా పరిశ్రమలు తేవాలి, ఈ తరహా ఈ కమిట్మెంట్ అయితే ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దల్లో కనబడుతుంది సార్. అది ఎక్కడికో వెళ్ళి ఏమండే వాళ్ళ దగ్గర 2 సంవత్సరాలు మనం అనకూడదు కానీ మనం రెస్ట్ తీసుకుంటున్నామో కానీ వాళ్ళు పరిగెడుతున్నారు, చేస్తున్నారు. వాళ్ళకి అంత అవసరం లేదు చెప్పాలి అంటే. లాస్ట్ గవర్నమెంట్ లాగా అక్కడ చలేస్తుంది, ఇక్కడ వేస్తున్నారు, కూర్చోవచ్చు కదా. అయినా సరే అక్కడికి వెళ్ళి ఆయనకి ఏం అవసరం అయినా సరే వెళ్ళి దావోస్ వెళ్ళి పరిశ్రమలు చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు సార్. మామూలుగా తెస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు. అది ఒకవేళ క్లిక్ అయ్యి సక్సెస్ అయింది అనుకోండి, మన పిల్లలకే ఉద్యోగాలు వస్తే తెల్లారేసి మన పిల్లలు వచ్చేటికి బీటెక్ చదువుకున్న ఎవరు ఏ పిల్లలు అడిగినా హైదరాబాదు లేదా
మెడ్రాసు లేదా చెన్నై, బెంగళూరు. మన పిల్లలు ఎక్కడ ఉన్నారండి? మన సంపాదన అంతా పక్క స్టేట్కి వెళ్ళిపోతుంది, ఖర్చులన్నీ పక్కకి వెళ్ళిపోతుంది, మనకి ఆదాయం కానీ డెవలప్మెంట్ కానీ ఏది కనబడట్లేదు. మా ఇవన్నీ ఇలాంటివన్నీ వచ్చి ఉద్యోగాలన్నీ వస్తే మన పిల్లలు ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఖర్చులు, ఇక్కడే మన ఎకానమీ కూడా పెరుగుతుంది, అది బాగుంటుందండి. చివరిగా సార్, చివరిగా ఈ రోజున మేమేదో ప్రశ్నిస్తాం, జనాల్లో ఉండి మిమ్మల్ని మీ అంతు తేలుస్తాం అంటున్న పెద్దవాళ్ళందరూ కూడా రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ గెలిచిన వాళ్ళు కానీ లేకపోతే సోకాల్డ్ ఎమ్మెల్సీలు కానీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి ప్రశ్నించాల్సిన అవసరం ఉందంటారు. ఇదైనా సరేనండి, చట్టం ఉంది, అది అసెంబ్లీలోకి వచ్చి దాని గురించి ఇదిగో ఇదే అని చెప్పి మాట్లాడుకుంటే బాగుంటుంది సార్. రోడ్డు మీద కూర్చొని ఇది చట్టసభలో వచ్చేటికి రోడ్డు మీద కాకుండా అక్కడికి వెళ్ళి ఇదిగో మీరు ఇది చేస్తా అన్నారు, ఇది చేయలేదు, అది చేయండి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు కూడా ఏమంటున్నారు, మీరు కూడా ఏమైనా సంస్థలు కానీ ఏమైనా కంపెనీలు కానీ తెస్తే మేము కూడా వెల్కమ్ చెప్తాం, మీకు మాతో పాటు కలిసి రండి, పని చేయండి అని చెప్పి అంటున్నారు. కానీ వాళ్ళు మీరు వేరే అని చెప్పి అనట్లేదు. అలానే వాళ్ళలాగా ఇప్పుడు అదివరకు వచ్చేటట్టు గవర్నమెంట్ తక్కువ మంది ఉంటే వాళ్ళందరూ మీద పడిపోయి గొడవ మాట్లాడి ఇచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు అలా కాదు కదా, రమ్మంటున్నారు, మాట్లాడమంటున్నారు, మీ అభిప్రాయాలు కూడా చెప్పమంటున్నారు, మీ అభిప్రాయాలు కూడా గౌరవించి మన అందరికీ కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నారు సార్ వాళ్ళు వచ్చేటప్పటికి. నెక్స్ట్ ఏంటంటే ఒకసారి ఒక కాన్స్టిట్యూషన్లో గెలిచిన ఎమ్మెల్యే వాళ్ళ వర్క్, సో ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆ వర్క్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతే నెక్స్ట్ నా అభిప్రాయం అండి, నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ఏమంటారు ఈ క్యాంపెయినింగ్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదేమో అనుకుంటున్నానండి నేను. ఎందుకంటే ఇప్పుడు నేను అంత వర్క్ చేశాను అనుకోండి, రెండోసారి ఆ స్టేట్ ఆ కాన్స్టిట్యూషన్ వాళ్ళ ప్రజలు అసలు అసలు ప్రచారం చేయకుండానే ఓటేసేటట్టుగా ఉండాలండి. ప్రతిసారి వెళ్ళి వేల కోట్లు లక్షలు పెట్టాల్సిన నా అభిప్రాయం అండి, అసలు అవసరం లేదేమో అనుకుంటున్నా. వర్క్ అలా ఉండాలి. అబ్బా మా వర్క్ మా ఎమ్మెల్యే గారు మా కాన్స్టిట్యూషన్లో పోటీ చేయండి అన్న టైప్లో మామూలుగా ఉండాలండి వర్క్ వచ్చేది. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు, అదివరకు చంద్రబాబు నాయుడు గారు ఒకలే ఉండాడు, ఇప్పుడు లోకేష్ గారు కూడా ఉన్నారు, దానివల్ల కొంచెం సపోర్ట్ అయింది. అలాగే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు యాడ్ అయ్యారు. ఈ ముగ్గురు వల్ల వాళ్ళు విజనరీగా మామూలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కింద స్థాయి వాళ్ళు కూడా ఆ విధంగా చేసుకెళ్తుంటుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం సార్. యాజ్ ఏ కామన్ మ్యాన్గా ఇవాళ రాష్ట్రానికి నిధులు రావాలి, మంచి కంపెనీలు రావాలి, జాబ్స్ రావాలి అని చెప్పిన ఆలోచన అయితే యాజ్ ఏ కామన్ మ్యాన్గా అందరికీ ఉంటుందండి. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి జాబ్స్ కావాలనుకుంటే మరి ఇక్కడ కంపెనీస్ రావాలంటే ఇవాళ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఎలాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాగుంది, క్రైమ్ రేట్ తగ్గిందా పెరిగిందా, ఈ నామ్స్ అన్ని చూసుకుంటారండి. మరి ఈ పరిధిలో ఈ టైంలో ఇలాంటి గొడవలు చేయటం అనేది తప్పేనండి. అది ఏ ప్రభుత్వం అయినా సరే, జగన్ గారైనా చంద్రబాబు గారైనా ఎవరైనా కానీ ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ఏమవుతుందంటే ప్రజలు హర్షిస్తారు, వాళ్ళనే గెలిపిస్తారు. ఇప్పుడు ఈ టైంలో ఇలాంటి లా అండ్ ఆర్డర్ చేసేది నిన్న ఆయన ఏజీ గారు మాట్లాడిన మాటలు అయితే చాలా తప్పండి. ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నాయి తప్పితే ఇది వేరే విధంగా ఉంది అసలు. ఇప్పుడు ఈ పేపర్లో న్యూస్లు, టీవీలో న్యూస్లు చూడటం తప్పితే మాకు అంత నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు ఇవన్నీ కల్తీ లడ్డు లేకపోతే ఇంకో దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ లానే ఉన్నాయి. ఇప్పుడు సీఎం ఎవరైనా సరే, జగన్ గారినైనా కానీ చంద్రబాబు నాయుడు గారిని, సీఎం స్థాయి వ్యక్తిని, సీఎం గారిని అలాగా మాట్లాడటం అనేది తప్పండి, ఎవరో హర్షించరు. ఇలాంటివి చేయటం వల్ల ఏమవుతుందంటే కంపెనీస్ వాళ్ళు రావడానికి వెనకడుగేస్తారు. ఇప్పటికే మనం చాలా వెనకబడిపోయి ఉన్నాం కొన్ని తప్పిదాల వల్ల. ఏదో సరిదిద్దుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు లోకేష్ గారు కూడా చెప్తున్నారు ఏమని, మీరు కూడా సలహాలు ఇవ్వండి, మీ సలహాలు పాటిస్తాము, అవసరమైతే మిమ్మల్ని కూడా కూర్చోబెట్టి ఉన్నత స్థాయి వ్యక్తులతో మాట్లాడిస్తాం, పరిగణలోకి తీసుకుంటామని చెప్పని ఆయన చెప్తున్నారు. రాజకీయాలు వేరు, రాష్ట్ర అభివృద్ధి వేరు అని చెప్పి చెప్తున్న పరిధిలో ఇలాంటివి అనేది ప్రజలు చూస్తూనే ఉన్నారండి. వాళ్ళు ఎవరు కూడా అంత ఇది లేదు. సోషల్ మీడియా ఉంది, ఇవాళ అన్ని మీడియాస్ ఉన్నాయి కాబట్టి ఇవాళ ప్రజలు చూస్తూనే ఉన్నారు. యాజ్ ఏ కామన్ మ్యాన్గా మేమైతే ఏంటంటే ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి ద్వేషపూరితమైన లేకపోతే రెచ్చగొట్టే ఎవరైనా చేసినా తప్పేనండి. మేమైతే దాన్ని ఖండిస్తున్నాం. ఎవరు కూడా అలాంటి వాటికి వెళ్ళకుండా ఏంటంటే రాష్ట్ర అభివృద్ధికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో మేము వాళ్ళతో పాటు సపోర్ట్ చేస్తామండి. ఓవరాల్గా చూస్తే కొద్దిగా మార్పు అనేది తెలుస్తుందా సార్? ఈ రోజున మళ్ళీ అమరావతిలో డెవలప్మెంట్ అని కానివ్వండి, నిన్న క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేయడం కానివ్వండి, కొంత అంటే ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్తు ఒక ఇదేమైనా కనిపిస్తుంది అంటారు? 100%. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అనేది ఏంటి, మీకు అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. అది మరి ఇండియాలో మరి ఈ రేంజ్లో మరి అమరావతిలో చేస్తున్న నిన్న మేము అందరం బ్యాచ్ మొత్తం వెళ్ళేవాడిని. అమరావతిలో అసలు వర్క్ జరుగుతుందా లేదా, ఈనాడు లేకపోతే ఇంకో టీవీలో ఇవన్నీ హైప్ చేస్తున్నారని చెప్పని వెళ్తే అది 100% అండి, చాలా బాగా జరుగుతున్నాయి. అక్కడ కన్స్ట్రక్షన్స్ కానీ ఏదైతే ఆగిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అది మొత్తం మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వర్క్ జరుగుతుంది. అందులో అయితే సందేహం లేదు. ఈ ఏంటంటే కొన్ని పేపర్లో జరగట్లేదు, కొన్ని పేపర్లో జరుగుతుంది అని అంటున్నారు. మన కళ్ళతో మనం చూస్తే అది 100% తెలుస్తుంది. మేము వెళ్ళామండి, వర్క్ అయితే 100% జరుగుతుంది. ఇప్పుడు సిఆర్డి ఆఫీస్ చూసాం, అదేదో 5 స్టార్ 7 స్టార్ హోటల్ లాగా ఉంది తప్పితే అది అసలు ఆఫీస్ లాగా లేదు, అసలు అత్యద్భుతంగా ఉంది.
సేమ్ టైం ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అనేది వస్తే ఎంత ఫండింగ్ మనకు పెరుగుతుంది, ఎంత ట్యాక్సేషన్ పెరుగుతుంది, ఎన్ని కంపెనీస్ వస్తాయి. ఇవాళ ఇంటర్నేషనల్గా ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఆ క్వాంటమ్ వ్యాలీ వైపు చూస్తుందంటే అది దట్ క్రెడిట్ గోస్ టు అమరావతి కోసం ఇంత పనిచేస్తున్న ఈ గవర్నమెంట్దేనండి ఇది. సో అట్లాగే ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు ఆ దావోస్ పర్యటనలు కానివ్వండి, లేకపోతే ఆయన కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి 100% కనబడుతున్నాయి. ప్రీవియస్ దానికి ఇవాళకి కూడా చాలా మెచ్యూరిటీ లెవెల్స్ కనబడుతున్నాయి. రాష్ట్రం మొత్తం ఏదో ఒక గొడవలు జరుగుతున్నా కూడా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికీ కూడా కంపెనీస్తో వాళ్ళు చర్చలు చేయటం, కంపెనీస్ని ఇన్వైట్ చేయటం, వాళ్ళ ఇంటి ప్రోటోకాల్స్ పాటించడం అన్నీ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మెచ్యూరిటీ అయితే 100% కనబడుతుంది. గవర్నమెంట్ అయితే బాగానే చేస్తున్నారు. చంద్రబాబు గారు వెళ్ళి మన పరిశ్రమలు తేవడం కానీ, ఇండస్ట్రీలు తేవడం కానీ, అది ఐటీ కానీ అంతా బాగానే ఉంది. ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ డెవలప్మెంట్ కనీసం సహకరించాలి. గత ప్రభుత్వంలో వాళ్ళు కూడా కొన్ని మంత్రులుగా చేసిన వాళ్ళు, మాజీ మంత్రులు ఉన్నారు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు. నువ్వు కూడా సహకరించాలి కదా అంటున్నా. రాష్ట్రం బాగుండాలి అల్టిమేట్గా అని అనుకోవాలి కదా అందరూ. గవర్నమెంట్ అయితే బాగానే ఉంది. ఈ 2 ఏళ్ళుగా గమనించింది ఏంటి అంటే డెవలప్మెంట్ కోసం వాళ్ళు బాగా కష్టపడుతున్నారు కదా, చంద్రబాబు గారు కానీ, వాళ్ళు లోకేష్ గారు కానీ. అది చాలు. మనకి ఇప్పుడు జరిగిపోయింది అనవసరం, జరుగుతున్నది మనం చూసుకోవాలి. ఆల్రెడీ అమరావతి డెవలప్మెంట్ కానీ మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చక్కగా పాలన బాగానే చేస్తున్నారు. అయితే ఎవరిని చెప్పినప్పటికీ ఎన్ని అల్లళ్ళు ఎవరు చేస్తున్నా కూడా మనం మంచిని ప్రోత్సహించాలి, మంచికి తోడ్పాటు ఇవ్వాలి. వాళ్ళు గత పాలనలో కొన్ని తప్పులు జరిగినాయి కాదని నేను అనట్లేదు. వాళ్ళు కూడా కొన్ని ఈ రోడ్లు అంటే అయినా కొన్ని డెవలప్ చేస్తే బాగుండేది. అన్ని చోట్ల అప్పులు తీసుకొచ్చి జనాలు పంచడం జరిగింది, కానీ దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. కాకపోతే కామన్ మ్యాన్ ఏంటంటే ఆ డబ్బులు వచ్చినాయి కాబట్టి దాన్ని సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా మనం అభివృద్ధిని చేయాలి. ఇప్పుడు విజయవాడలో అమరావతి ఇక్కడ ఉంది కాబట్టి విజయవాడని ఎవరైనా సపోర్ట్ చేయాలి. ఎవరైనా సరే బుద్ధున్న వాళ్ళు, ఎవరైనా రాజకీయ నాయకులు ఇక్కడ అమరావతి పెట్టుకొని ఎక్కడో విశాఖపట్నం, కర్నూలు లేదా అనంతపురం అటు డెవలప్ చేయాలని ఇక్కడ నాయకులే అక్కడ గురించి ఆలోచించడం అనేది చాలా రాంగ్ అసలు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బాగా విజన్ ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ని బాగా డెవలప్ చేసింది ఆయనే. ఇవాళకి కూడా మరి 75 ఏళ్ల వయసులో కుర్రోళ్ళలాగా కష్టపడుతూ పనిచేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా లోకేష్, ఆయన ఏం చేస్తాడు అని అందరు అనేవాళ్ళు. కానీ లోకేష్ సత్తా ఇప్పుడు చూపిస్తున్నాడు. మంచిది, దమ్మున్న క్యాండిడేట్ లోకేష్ కూడా. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ సంబంధించి ప్రపంచ దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారంటే అదంతా లోకేష్ గారి దమ్మే. అది ఐటీ శాఖ మంత్రిగా పూర్తి న్యాయం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మనిషి బాగా మారాడు. ఆచి చూసి అడిగేస్తున్నాడు. ఏ మాట మాట్లాడినా సరే దానికి ఒక ఎవరైనా సరే దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. మీరు ఒక న్యాయవాది అంటున్నారు. ఈరోజు నిన్న ఈజీగా చేసినటువంటి పొన్నవోలు సుధాకర్ గారు ఆ తరహా మాటలు మాట్లాడడం ఎంతవరకు సమస్య? మాకు పెట్రోల్ దొరకదా, పెట్రోల్ బాంబులు మీకేనా, లేకపోతే ఎప్పుడు పెట్రోల్ మీ దగ్గరే ఉంటుందని ఈ తరహా రెచ్చగొట్టే ధోరణులు అనేవి అసలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వమైనా, అది వైకాపా కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, అవతల వాళ్ళని రెచ్చగొట్టే ధోరణి అనేది కరెక్ట్ కాదండి. ఎప్పుడు కూడా ఉన్నదాన్ని సమన్వయంగా ఇదిగో ఇది చేస్తే బాగుంటుంది సలహాలు ఇవ్వండి. మీరు వైకాపా వాళ్ళు ఇవ్వండి, కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, ఇదిగో ఇలా చేస్తే బాగుంటుంది, మేము కూడా కలిసి వస్తాము, మీతోటి ప్రయాణం చేస్తాము అని చెప్పడం పద్ధతి. రెచ్చగొట్టే ధోరణి అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు 11 సీట్లు వచ్చి కూడా అంత రెచ్చగొడుతున్నా సరే వీళ్ళు టీడీపీ వాళ్ళు వాళ్ళని ఏమి ఎందుకు చేయట్లేదు, ఎందుకులే అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనే ఉద్దేశంతోనే వాళ్ళు అలా ఉన్నారు. కానీ నిజంగా చేయాలనుకుంటే వాళ్ళను అరెస్ట్ చేయించలేరు అందరూ. అయినా కూడా వాళ్ళు ఏం చేయట్లేదుగా. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటారా? రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడ నడుస్తుందండి ఇప్పుడు? అసలు ఇప్పుడు కూడా అంతా వాళ్ళేదో వీళ్ళని రెచ్చగొట్టి గొడవలైతే తమాషా చూడాలని అనుకుంటున్నారు. అది తప్పది. దానివల్ల ఎవరు నష్టపోతారు? ఈ రోజున నిజంగా గొడవలు జరిగి రాష్ట్రంలో అల్లర్లు జరిగితే పెట్టుబడులు పెడడానికి ఎవరు వస్తారు, పరిశ్రమలకు తేవడానికి ఎవరు వస్తారు? దానివల్ల అల్టిమేట్ గా నిరుద్యోగం. అసలు ఈ రెచ్చగొట్టే ప్రయత్నాల వల్ల మనకు వచ్చే నిధులు కూడా ఆగిపోయేటట్టు చేస్తున్నారు. ఎప్పుడైనా దాన్ని సపోర్ట్ చేయాలి. వాళ్ళు చేసినా చేయకపోయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో కష్టపడి చేస్తున్న దానికి మనం సపోర్ట్ ఇవ్వకపోగా ఇలా చేయటం అనేది, అందులో మన స్టేట్లో మనుషులమే మనం దానికి అపోజ్ చేయటం అనేది చాలా తప్పు. అసలు దాన్ని క్షమించడానికి నేరం ఎవరు చేసినా కూడా, ఏ పార్టీ చేసినా అదే దాన్ని ఎవరిని కూడా దాన్ని లెక్కలో తీసుకోకూడదు. ప్రజలు ఎందుకు గమనించారు? ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. కాకపోతే బయటపడి అందరూ చెప్పలేరు. అది చాలామందికి తెలుసు, చెప్పుకోవాలని ఉంటుంది, కానీ బయటపడి చెప్పలేరు. చాలామంది చెప్పలేరు.
100కు 10% చెప్పగలను. అంటే ప్రజెంట్ పొలిటికల్ పొజిషన్ ప్రకారం ఏంటంటే ప్రతి పేదవాడికి లబ్ధి చేకూర్చాలని ఓట్ బ్యాంక్ అందరూ ప్రయారిటీ చేస్తున్నారు. అయితే ఆ ప్రయారిటీ ఇంపార్టెంట్ మంచిదే కానండి, దాంట్లో స్కూటినీ అంటే పర్ఫెక్ట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎవరి కాళ్ళు ఏంటంటే ఎవరైనా లబ్ధి పొందాలని కోరుకుంటారు. ఈవెన్ మిడిల్ క్లాస్ అయినా, లో మిడిల్ క్లాస్ అయినా, అప్పర్ అయినా సరే ఎవరి కాళ్ళు స్వార్థంతో లబ్ధి పొందాలనుకుంటారు. కానీ ప్రతి దగ్గర ఏంటంటే స్వలాభం లేకుండా మనవాళ్ళు అనే పాలసీ రాకుండా ఇది పబ్లిక్ ఫండ్, పబ్లిక్ పెట్టిన ట్యాక్సెస్ ద్వారా వచ్చిన ఇన్కము అని అది ఓట్ బ్యాంక్ అనేది అది నెగ్లిజెన్స్ పక్కన పెట్టేసి ఇది అర్హత అనేది మెయిన్ పాయింట్గా పెట్టుకొని ఇస్తే ట్యాక్స్ పేయర్స్ కూడా అంత అన్హ్యాపీగా ఉంటారండి. అది నా పర్సనల్ ఒపీనియన్. మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఈ రోజున గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలి. ఎవరైతే అర్హత కలిగారో వాళ్ళకి ఈరోజు పెన్షన్లు చూస్తే 1వ తారీఖు రాకముందు, అంటే 1వ తారీఖు ఒకవేళ ఆదివారం వస్తే ముందు రోజు ఇవ్వడం కానీ, లేదా సంక్షేమ పథకాల విషయంలో కానీ వాళ్ళు చెప్పినట్టుగా పెట్టుబడి తేవడం, పరిశ్రమలు తేవడం, వీటి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటారా లేదా? మీరు చూస్తున్నారు కదా ఇప్పుడున్న క్వాంటమ్ వ్యాలీ. ప్రాక్టికల్గా అయితే ఏంటంటే ఆ వర్డింగు, ఆ ఆ నేచరు, ఆ సిచ్యువేషన్ చూస్తుంటే జరుగుతున్నట్టే అని భావిస్తున్నాం అండి. కాకపోతే ఎదువరకు ఆ భావన అనేది ఉండేది కాదు. అయితే కొద్దిగా అంటే ఎదువరకు అంతగా అనిపించేది కాదు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా అనిపిస్తుంది. ప్లస్ ఏంటంటే సెంట్రల్ సపోర్టింగ్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. కానీ ఇంకా ఫాస్ట్గా చేయాలి. ఎందుకంటే లోకల్ నియోజకవర్గాలు ఉన్న ప్రాబ్లమ్స్ని ఎవరు పట్టించుకోవట్లేదు. సీఎం కానీ పిఎం కానీ పెద్ద చూస్తారు కానీ చిన్న చిన్నవి చూడరు. కానీ పెద్ద చూస్తున్నారు కాబట్టి జనరల్ పీపుల్ వాళ్ళ మీదే ప్రయారిటీ ఇస్తారు. కానీ పెద్దవాళ్ళు కూడా ఏంటంటే లోకల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళు ప్రయారిటీ చూసుకొని ఎక్కువ మందికి ఇబ్బంది కలిగేది ఏంటి అని ఓటింగ్ తీసుకొని, ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి ప్రాబ్లం అనేది క్రియేట్ అయ్యింది. ప్రతి ఇంట్లో లాగా ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లంని ప్రయారిటీగా ఓటింగ్ తీసుకొని దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే నా పర్సనల్ ఒపీనియన్ అది అందరూ ఇప్పుడు వేరియేషన్ ఆఫ్ చేంజ్ పబ్లిక్లో ఎక్కువ వస్తుంది. మన డెవలప్మెంట్ పరంగా అయితే క్వాంటమ్ వ్యాలీ రావడం వల్ల మనకి ఒక ఆంధ్రప్రదేశ్కి గేమ్ చేంజర్ కింద అవుతుంది. దానివల్ల 2,50,000 మందికి జాబ్స్ కూడా వస్తున్నాయి. ముందు ఆ పర్పస్ చూడండి. ఎంతసేపు పక్క దోరణకి వెళ్ళడము, పక్క డైవర్ట్ అయిపోతుంది అంతా. ఇలాంటి డెవలప్మెంట్ వాటి గురించి అడగండి. అపోజిషన్ గవర్నమెంట్ కూడా ఎంతో మంది సామాన్యులు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేక ఎంతో ఇదవుతున్నారు. ఇప్పుడు మొన్న మెగా డిఎస్సి ఓపెన్ చేశారు. అది దానివల్ల 16,000 మంది ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు ఎంతో మంది ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు. కానిస్టేబుల్ 6,000 కానిస్టేబుల్స్ వచ్చారు. వాళ్ళు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు. అలాగా నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, పిల్లలు చదువుకునే వాళ్ళు. వాళ్ళకి అలాంటి ఉపాధి అవకాశాలు కల్పించేటట్టు చేయాలి. అసలు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఈ తరహా పరామర్శలు ఇది కరెక్ట్ అంటారా? లేకపోతే కొన్ని కోట్ల మంది వీక్షించి అసెంబ్లీ సమావేశాలకు వచ్చి అసెంబ్లీలో ప్రశ్నించడం కరెక్ట్ అంటారా? అసెంబ్లీకి రాకుండా వీళ్ళు ఎందుకు ఇలా ఈ తరహా? ఇంతకుముందు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించేవాళ్ళు. అది ఏంటంటే రికార్డ్ అవుతుంది కంపల్సరీ. అది ఎప్పటికైనా ఉపయోగపడేది. ఆ రికార్డ్ అనేది ఎప్పటికైనా ఉపయోగం. ఇప్పుడు రోడ్డు మీద మాట్లాడితే ఏమి ఉండదు, జస్ట్ వాళ్ళ ఉంటుంది, రేపు రికార్డ్ డిలీట్ చేస్తారు, ఎవరి చేతిలో వాళ్ళని ఉంటుంది. అదే మన అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే అది పర్మనెంట్గా రికార్డ్ అయి ఉంటుంది. అది ఎప్పుడైనా మన అసెంబ్లీకి వెళ్ళాలి, వాళ్ళు చేసే తప్పులు ఎత్తాలి, అప్పుడు అలా మాట్లాడితేనే ఆ ధోరణి బాగుంటుంది. అంటే వాళ్ళకి తక్కువ అపోజిషన్ వాళ్ళు తక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లంగా ఉంది. కానీ అయినా కూడా వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళాలి, మాట్లాడాలి. ఓవరాల్గా ఏమంటారు సార్? గత కొద్ది రోజులుగా చూస్తున్న పరిణామాలు సరే, ఈ 2 ఏళ్ల ప్రభుత్వం కానివ్వండి, గత 5 ఏళ్ల ప్రభుత్వం కానీ కొద్దిగా మార్పు అనేది చేంజ్ ఓవర్ అనేది కనిపిస్తుంది. మార్పు జరిగింది. అలాగే ఇంకొక 3 ఏళ్ళలో మార్పు పూర్తిగా మారుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సంవత్సరానికి 2,50,000 మంది ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? ఇప్పుడు ఏఏ వచ్చింది. ఏఏ వచ్చిన తర్వాత ఇప్పుడు యాంథ్రోపిక్ ఏఏ వచ్చింది. దానివల్ల ఇంకా జాబ్స్ తగ్గిపోతున్నాయి. అలాంటి పిల్లలకి ఎలాంటి ఉద్యోగాల అవకాశాలు ఇవ్వాలి? మనం ముందరే వాళ్ళకి అందరికీ అవకాశాలు. ఇప్పుడు యాంథ్రోపిక్ ఏఏ వచ్చింది. ఇప్పుడు అమెరికాలో మొత్తం అంతా షేర్ మార్కెట్ అంతా డౌన్ అయిపోయింది. ఒకేసారి ఐటీ సెక్టర్ మొత్తం పడిపోయింది, 6% పడిపోయింది. అలాంటప్పుడు వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు అలాంటి ఆలోచించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.